నేను ఇచ్చినటువంటి టాపిక్కి ఆన్సర్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్, క్రింది వాటిలో ఏ సంస్థలు ఈ అభివృద్ధి చెందుతున్నా అనే వర్గీకరణ చేస్తాయి? 3 చేస్తాయండి. యునైటెడ్ నేషన్స్ చేస్తుంది, WTO ఎక్కువగా చేస్తుంది, అసలు IMF కూడా చేస్తుంది. సో ఆన్సర్ ఈజ్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్ అవుతుంది. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు మనం చూడబోయేటటువంటి టాపిక్ ఈరోజు ఇండియాస్ లేబర్ లాస్. సో ఇండియాస్ లేబర్ లాస్, శ్రామికులకి సంబంధించి, ముఖ్యంగా కార్మికులకి సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు నుంచి కాదు, 1890 నుంచి ఉన్నాయి ఆ ఇబ్బందులు. సో అవేంటి, దానికి సంబంధించి అసలు న్యూస్లో ఎందుకు వచ్చింది, ఎవరో అరుణ్ మైరా అనేటటువంటి ఒక వ్యక్తి ఈయన రాశారు. ఈయన సామాన్య వ్యక్తి కాదు, హీఈస్ ఎ ఫార్మర్ మెంబర్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం యొక్క పూర్వ సభ్యుడు ఈయన. సో అంతే, చాలా నాలెడ్జ్ ఉండాలి భారతదేశం పైన, ఆర్థిక వ్యవస్థ పైన. సో ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది, అసలు కార్మిక చట్టాలంటే ఏంటి, భారతదేశంలో కార్మిక చట్టాల యొక్క కాల పరిణామ క్రమం ఎలా ఉంది, అందులో ఉన్న ఇబ్బందులు ఏంటి, 1947 తర్వాత వచ్చిన చట్టాలేంటి, ఈ మధ్యకాలంలో 2020లో కొన్ని 4 చట్టాలు తీసుకొచ్చారు కొత్తగా, అవేంటి, 29 చట్టాలు ఉంటే 29ని తీసి 4 చట్టాలుగా క్రోడీకరించారు. ఈ మధ్యకాలంలో వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఇంటర్మ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది కార్మిక చట్టాలపైన. సో మీకు జనరల్గా ఏమడుగుతాడంటే నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఇంటర్మ్ రిపోర్ట్ ఈ క్రింది వాటిలో ఏ సంస్థ ఇచ్చింది అంటాడు. నీతి ఆయోగ్, వివి గిరి ఇన్స్టిట్యూట్, ఇంకొకటి ఏవో 2 ఇస్తాడు. సో ఖచ్చితంగా మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఆఫ్ ద డే ఇది మనం చూడబోయేటటువంటి అంశం. ముఖ్యంగా మీరు ఈ ఆర్టికల్ చూస్తే హార్డ్ ట్రూత్స్ అబౌట్ ఇండియాస్ లేబర్ రిఫార్మ్స్, ద పారాడిజం డ్రైవింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ పాలసీస్ నీడ్స్ టు చేంజ్ ఫర్ బెటర్ క్వాలిటీ లైవ్లీహుడ్స్ నవ్ అండ్ అహెడ్. అంటే ఈయన చెప్పినటువంటి మొత్తాన్ని క్లుప్తంగా నేను ఒకటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అదేంటంటే ఈయన ఏమంటారంటే భారతదేశం ఎక్కువగా FDI అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఉంటాయి. ఏ దేశానికైనా కూడా ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే 2 అంశాలు చాలా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలి ఆ దేశానికి, 2 ఆ దేశానికి పెట్టుబడులు ఉండాలి. మీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా ఏదున్నా డబ్బులు లేనప్పుడు దాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా. కాబట్టి ప్రతి దేశము కూడా వాళ్ళ ఆర్థిక స్థాయిని పెంచుకోవడానికి పెట్టుబడులను ఆకర్షించాల్సి ఉంటుంది. భారతదేశంలో ఇప్పటివరకు వస్తున్నటువంటి పెట్టుబడులు అద్భుతంగా వస్తున్నప్పటికీ చైనా లాంటి దేశాలతో పోలిస్తే అంత అద్భుతంగా రావట్లేదు. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే కారణాలలో ఒకటిగా ఏది చెప్తారంటే భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు కఠినంగా ఉన్నాయని చెప్తారు. కార్మిక చట్టాలు కఠినంగా ఉండడం కేవలం FDIకి మాత్రమే నష్టం కాదు, దేశంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా అది నష్టం కలిగిస్తుంది. ఎందుకు కార్మికులకి నష్టం కలిగిస్తుంది అనే అంశాన్ని ఈయన చెప్పారు. ఏంటంటే మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇందులో కొన్ని సంస్కరణలు కనుక తీసుకొస్తే అధిక ఉపాధి కల్పనతో పాటు కల్పించేటటువంటి ఉపాధిలో నాణ్యత పెరుగుదల అనేటటువంటిది వస్తుంది. ఈ నాణ్యత పెరుగుదల కారణంగా మన దేశంలో ఉన్నటువంటి కార్మికులకు ఆదాయము పెరిగేటటువంటి అవకాశం ఉంది. తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుందని చెప్పి ఈయన ఒక ఆర్టికల్ రాశారు. సో ఈ ఆర్టికల్ని సంగ్రహిస్తూ మనం ఏం చేద్దామంటే పాయింట్స్గా చూద్దాం ఒకసారి. ముందుగా అసలు కార్మిక చట్టాలంటే ఏంటి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మీరు కనుక చూస్తే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ లాస్ గవర్న్ ద రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద పర్సన్స్ ఎంప్లాయిడ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అండ్ దట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే ఒక కంపెనీలో లేదంటే ఒక పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఏ హక్కులు వస్తాయి, ఏ హక్కుల ఆధారంగా వాళ్ళకి ఉద్యోగ కల్పన చేయాల్సి ఉంటుంది లేదా ఉద్యోగాల్లోంచి తొలగించాల్సి ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే కార్మిక హక్కుల గురించి తెలిపేటటువంటి చట్టాలను కార్మిక చట్టాలు అంటారు. సింపుల్ యాజ్ దట్. కార్మిక హక్కుల గురించి తెలిపేటటువంటి చట్టాలను కార్మిక చట్టాలు అంటారు. ఇది ఫస్ట్ పాయింట్. అలాగే ఇండియాలో కనుక మీరు కార్మిక చట్టాలు చూస్తే చరిత్ర ఏమి తక్కువ కాదండి. 1883 అంటే స్వాతంత్రానికి ముందు ఎన్ని సంవత్సరాలు అయినట్టు మీకు, దాదాపుగా 64 ఏళ్ళు అయినట్టు, అంతే కదా. ఇదో 47, అదో 17, 64. స్వతంత్రం రాక 64 సంవత్సరాల ముందే కార్మిక చట్టాలు వచ్చాయి ఇండియాలో. అందులో ఏమేంటి, ఇప్పుడు మనం 8 గంటలే ప్రతిరోజుకి పని అంటున్నామే, ప్రతి చోట ఇది వస్తుంది కదా, 8 hours a day. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, అసలు ఇక్కడ నుంచి వచ్చింది. 1883లో ఫ్యాక్టరీస్ చట్టం, పరిశ్రమల చట్టం అని చెప్పి ఒకటి వచ్చింది. ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం 8 గంటలు మాత్రమే పని వేళలు అనేటటువంటి అంశాన్ని ఎప్పుడు తీసుకొచ్చాం మనం, 1883లో తీసుకొచ్చాం. అంటే దాదాపుగా ఇది ఒక 75, అదొక 64, 140 సంవత్సరాల నుంచి 8 గంటల పని వేళలు అనేది మనకి ఏ చట్టం ద్వారా వచ్చింది, ఈ చట్టం ద్వారా వచ్చింది. అంటే 140 ఏళ్ళ నుంచి అదే ఫాలో అవుతున్నాం మనం. 1, 2
ఇంట్రడక్షన్ టు ఓవర్ టైం వేజెస్. మనకు ఓవర్ టైం ఉంటుందిగా, మనకు ఉన్నటువంటి సమయం 8 గంటల కన్నా 1 గంట ఎక్కువ పని చేసాం అనుకోండి, ఏం చేస్తాం? ఓవర్ టైం అడుగుతాం మనం. సో దాన్ని ఓవర్ టైం అంటాం. ఈ ఓవర్ టైంకి కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు వచ్చింది? 1883లోనే వచ్చింది. 3 చైల్డ్ లేబర్ తెలుసు కదా, చిన్నపిల్లలతో మనం పనులు చేస్తాం, అది మన దేశంలో ప్రొహిబిటెడ్, అది ఎస్పెషల్లీ. సో ఈ అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏదైతే ఉందో అది కూడా ఆ చట్టంలోనే వచ్చింది. అలాగే రెస్ట్రిక్షన్ ఆఫ్ ఉమెన్ వర్కింగ్ ఎట్ నైట్. అందుకే అంటామండి, జనరల్గా మనం వెస్ట్ వాళ్ళని ఆడిపోసుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో చట్టాలను క్రోడీకరించడంలో పాశ్చాత్య దేశాలే ముందున్నాయి భారతదేశం కన్నా. అందులో అనుమానం ఏం లేదు అసలు. ఇట్స్ 100% ట్రూ. మీకు మన దేశంలో ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏసీ డైసీ కాన్సెప్ట్ అని ఒకటి ఉంది, రూల్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ సమానమే. ఇది ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు దేశంలో చట్టం ముందు అందరూ సమానమే అన్నది? చట్టం ముందు అందరూ సమానమే అనేటటువంటిది నిజమే అయితే ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఒక న్యాయము, సాధారణ ప్రజలకు ఒక న్యాయము ఉండదు, అవునా? జనరల్గా మనకి ఇప్పుడు అశోక్ నగర్లో చూస్తూ ఉంటారు మీరు, హోర్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా ఇన్స్టిట్యూట్స్, మన ఏకేఎస్ వాళ్ళు హోర్డింగ్ పెట్టారనుకోండి, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఫైన్ వేస్తారు. అదే మీకు ఇక్కడ చూడండి, హ్యాపీ బర్త్డే కేటీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్, వాళ్ళు చూసేది లేదు వచ్చేది లేదు ఇక్కడ, కానీ మీకు ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి. వీటికి ఫైన్ లేరు. ఎందుకు? రాజకీయ నాయకుల ఫైన్లు అయితే వాడి ఉద్యోగం ఊడిపోతుంది. సో రూల్ ఆఫ్ లా అనేటటువంటిది దేశంలో ఉన్నప్పటికీ అమలు అంత కరెక్ట్గా అవుతుందని అయితే నేను అనుకోను. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇలా ఉండదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అక్కడ. సో ఖచ్చితంగా పాశ్చాత్య దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏదైనా ఉందంటే, చట్టం ముందు అందరూ సమానమే అనేటటువంటి ఒక అంశాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో పాశ్చాత్య దేశాల తర్వాతే ఎవరైనా. మీరు బాగా చూస్తే జయప్రకాష్ నారాయణన్ ఐఏఎస్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడో ఒకసారి నెదర్లాండ్స్ వెళ్ళారట. నెదర్లాండ్స్ వెళ్తే మనందరికీ ఇండియాలో ఒక అద్భుతమైన అలవాటు ఉంటుంది. ఏంటంటే మిస్టర్ హాత్ దికావో అని చెప్పి ఒకళ్ళు ఉంటారు. జీబ్రా క్రాసింగ్ అనేది సిగ్నల్ పడినప్పుడు దాటాలి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. కరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు ఒక్కొక్కటి చెయ్యి ఇట్లా పెట్టుకుని ఫోన్ చూసుకుంటూ పోతుంటాడు ఇట్లా రోడ్ల పైన కదా. మీరు అదే నెదర్లాండ్స్ వెళ్తేనట, జయప్రకాష్ నారాయణన్ గారు రాత్రి ఎప్పుడో 11 గంటలకి జీబ్రా క్రాసింగ్ ఉందట. ఎవ్వరూ లేరట రోడ్డు మీద, రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా ఉన్నాయట. ఎవరో ఒక ముసలాయనో ఎవరో లేడీ సమ్మన్ అక్కడ అలా నుంచుని జీబ్రా క్రాసింగ్ రెడ్ ఎప్పుడు పడుతుంది వెళ్దామని చూస్తున్నారంట. ఈయన గబుక్కుని దాటబోయారట. కాంట్ యూ సీ ద రెడ్ లైట్ అని చెప్పిందంట ఆమె. సో అప్పుడు ఈయనకి అర్థమైంది, అంటే జయప్రకాష్ నారాయణ గారు అనుకుంటున్నాను, ఒకవేళ తప్పైతే క్షమించాలి, ఎవరో మొత్తానికి బాగా పరిచయమైన వ్యక్తి చెప్పారు ఇది. సో అంటే మీరు చూడండి, రాత్రి 11 గంటలకు కూడా పోలీసు ఉన్నాడా లేదా, వెహికల్స్ వస్తున్నాయా లేదా సంబంధం లేదు. ఇది ఒక చట్టం మన కోసం పెట్టారు, వాళ్ళు ఫాలో అవుతారు. మనం అక్టోబర్ 2 తప్ప స్వచ్ఛ భారత్ అనేటటువంటిది గాంధీ గారి పుట్టినరోజు ఎవడికి గుర్తురాదు అసలు కదా. అసలు మనం ఉంటుంది చూడండి, టీ తాగుతాం కింద అలా వేస్తాం గ్లాసు ఫ్లయింగ్ సాసర్ లాగా. సో పక్కనే ఉంటుంది డస్ట్బిన్, వేసే అలవాటు ఉండదు. సో ఇలా ఉంటే ఎప్పుడు వస్తుంది దేశం? సో దిస్ ఈస్ ద థింగ్. సో కాబట్టి రెస్ట్రిక్షన్ ఆఫ్ ఉమెన్ వర్కింగ్ ఎట్ నైట్ అప్పుడే ఆలోచించారు వాళ్ళు. ఇప్పటికీ కూడా ఇంకా దీన్ని సాధించలేదు కదా. మనం విశాఖ గైడ్లైన్స్ ఇవన్నీ వచ్చినాయి మనకి, ఒక నిర్భయ, ఒక దిశ జరుగుతూనే ఉన్నాయి కదా ఇంకా. అలాగే 1929లో ట్రేడ్ డిస్ప్యూట్స్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. అంటే ఏంటంటే రెగ్యులేషన్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ ద ఎంప్లాయర్, ఎంప్లాయీస్ అండ్ ద యూనియన్ ఆఫ్ ఎంప్లాయీస్. అంటే ఒకవేళ ఉద్యోగం ఇచ్చినటువంటి పరిశ్రమకు, ఉద్యోగం చేస్తున్నటువంటి కార్మికులకు మధ్య ఏదైనా ఇబ్బంది వస్తే ఈ ఇబ్బందిని ఎలా తొలగించాలి అనే దానిపైన కూడా చట్టం చేసినాం మనం. ఆ చట్టం పేరేంటి? ట్రేడ్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఎప్పుడు వచ్చింది అది? 1929. అలాగే కర్బ్డ్ ప్రొవిజన్స్ ఏమున్నాయి ఇందులో? కొన్ని నియమ నిబంధనల ప్రకారం అయితే ఇది 1929లో వచ్చింది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని నియమ నిబంధనల్లో ట్రేడ్ యూనియన్ని తొక్కుపెట్టి ఉంచింది. ఎందుకంటే అప్పట్లో ప్రతి వాళ్ళు కూడా బ్రిటిష్కి అగైన్స్ 1929 అంటే అందరికీ స్వతంత్ర ఉద్యమంలో భాగస్వాములు అయిపోయినారు. సో అప్పుడు ఏం చేసింది? రైట్స్ ఆఫ్ యూనియన్స్ టు కండక్ట్ స్ట్రైక్స్ చేయాలంటే యూనియన్స్కి అప్పుడు హక్కు లేదు. ఎందుకు? స్వాతంత్ర ఉద్యమంగా ఇది మారుతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ఇవి పెట్టారు. ఇప్పటికీ కూడా మనం ఇట్లాంటి చిన్న చిన్న రూల్స్ని ఫాలో అవుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇది కాన్స్టిట్యూషన్లో ఇచ్చేసారులేండి, పీస్ఫుల్ స్ట్రైక్స్ చేయొచ్చు మనం ఇన్ జనరల్గా. అలాగే రైట్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ టు డిక్లేర్ లాకౌట్. ఉద్యోగం ఇచ్చినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా లాకౌట్ చేయడానికి వాళ్ళకి హక్కు లేదు అసలు. అంతే కదా, వీళ్ళు వాకౌట్ చేస్తే వాళ్ళు లాకౌట్ చేస్తారు, చివరికి ఆల్అవుట్ అవుతారు అందరూ. అంతే కదా, మన పార్లమెంట్లో జరిగేది ఇదే కదా. మొన్న వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఇది. అపోజిషన్ ఏం చేస్తుంది? వాకౌట్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు? పార్లమెంట్లో లాకౌట్ చేస్తారు, చివరికి ఏమవుతారు? అందరూ ఆల్అవుట్ అవుతారు.
అదే కదా మనకు జరిగేది. సో రైట్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ టు డిక్లేర్స్ అ లాకౌట్, ఈ రెండు కూడా కర్బ్డ్ ప్రొవిజన్స్, అంటే ఈ రెండు కూడా నిషేధించబడినటువంటి కొన్ని విధానాలు. అలాగే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఏమనుకున్నారంటే రాజకీయ సామాజిక ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ యూనియన్స్కి సంబంధించి లేదా కార్మికులకు సంబంధించి కొంత స్వేచ్ఛ అనేటటువంటి దాన్ని మనం ఇవ్వాలి. ఈ స్వేచ్ఛ లేదు దేశంలో. మీకు చూడండి, కొన్ని చోట్ల ట్రేడ్ యూనియన్లు బలంగా ఉంటాయి, కొన్ని చోట్ల ఏమవుతుంది కంపెనీలు బలంగా ఉంటాయి. ఉదాహరణకి ఆ మధ్యకాలంలో ఢిల్లీలో కంపెనీకి, మారుతి కంపెనీకి కార్మికులకి మధ్య ఘర్షణ జరిగింది. కార్మికులకి ఏమైందో ఏమో, మొత్తం ఆ మారుతి ఆఫీసును తగలబెట్టి అందులో మేనేజర్ని బయటకు వస్తే తీసి మళ్ళీ ఆ మంటల్లో వేసేసారు. మరి ఇట్లాంటి చర్యలు తప్పు. ఏదైనా జరిగి ఉండొచ్చు, మనిషి ప్రాణం తీయడం తప్పు కదా. సో ఇట్లాంటి వాటి మధ్య సయోధ్య కుదిర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకి. అలాగే డిఫికల్టీ ఇన్ ఇంప్రూవింగ్ లైవ్లీహుడ్స్, పూర్ క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మనం కార్మికులకు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు కూడా అందులో నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మీరు ఏవైనా కొన్ని కంపెనీలు చూస్తే చూడండి, వాళ్ళకి పనివేళలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు పనిచేసేటటువంటి ప్రాంతం కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏవైనా మోటార్ కంపెనీస్లో చూస్తే చూడండి, వాళ్ళ ఒళ్ళంతా ఆయిల్ అంటుకుంటుంది, గ్రీజ్ అంటుకుంటుంది. అదే మీరు వెస్ట్రన్ నేషన్స్లో చూడండి, వాళ్ళకి కొన్ని గ్లౌజులు అవన్నీ ఇస్తారు. మన దేశంలో కూడా ఇప్పుడు మనకి సఫాయి కర్మచారీస్ ఉంటారు కదా, ఈ రోడ్డు మీద క్లీన్ చేస్తుంటారు, వాళ్ళ పాపం ఉత్తి చేతులతో చేస్తుంటారు. మీకు అదే వేరే దేశాల్లో అయితే దానికి మెషిన్స్ ఉంటాయి కరెక్ట్గా ఆ పైకి తీయడానికి. ఇట్లా మన దేశంలో అవి పాటించాం కదా. అంటే మనం ఒకటేం చెప్పచ్చు, దేశంలో ఉన్నటువంటి కార్మికులు పరిశ్రమల్లో చేసేటటువంటి ఉద్యోగుల తాలూకా ఉద్యోగాలలో నాణ్యత తక్కువగా ఉంది, దీన్ని పెంచాలి ఖచ్చితంగా. సో దీని గురించి మనకి ఇష్యూస్ ఉన్నాయి. సో వీటిని ఓవర్కమ్ చేయడానికి మనం కొన్ని చట్టాలు తీసుకొచ్చాం. మిమ్మల్ని ఏమడుగుతాడో తెలుసా ఎగ్జామ్లో, ఏ చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందని కూడా అడగచ్చు. చాలా అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. చూస్తే మీరు ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఆల్రెడీ 1883 ఉంది కదా, అందులో కొన్నిటిని మనం ఏం చేసామంటే ఇక్కడ మార్చాం, రైట్, అమెండ్మెంట్ చేసాం. మినిమం వేజెస్ యాక్ట్ అంటే కనీస వేతనాల చట్టం 1948, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అంటే పరిశ్రమల్లో ఏవైనా ఇబ్బందులు వస్తే వాటిని తీర్చేటటువంటి చట్టం 1947, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే చిన్నపిల్లలు 18 సంవత్సరాల కన్నా, ముఖ్యంగా 14 సంవత్సరాల కన్నా లోపు ఉన్నటువంటి పిల్లలు నిషేధించబడ్డారు ఏది పనిలో పెట్టుకోవడానికి. ఎవరైనా అట్లా పనిలో పెట్టుకుంటే వాళ్ళ మీద కేసు వేస్తారు. సో అది ఎప్పుడు వచ్చింది మనకి 1986. ఎందుకు 1986లో వచ్చింది? 1986లో ఉన్నికృష్ణన్ కేసు అని ఒకటి వచ్చింది. ఈ ఉన్నికృష్ణన్ కేసు ప్రకారమే మనకి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్య అనేటటువంటిది ఇస్తున్నాం మనం. ఫండమెంటల్ రైట్ కూడా అయిపోయింది అది ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కదా. సో అదనమాట, అర్థమైందని అనుకుంటున్నాను ఈ 4 అంశాలు. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడ ఇది అయిపోయింది కదా. అయితే ఇప్పుడు ఈ చట్టాల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి? ఒకటి, కంకరెంట్ లిస్ట్లో ఉన్నాయి మనకి. షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంది, మొత్తం 12 షెడ్యూల్ ఉంటాయి. అందులో 7వ షెడ్యూల్ ప్రకారం ఏంటి, యూనియన్ స్టేట్ కంకరెంట్ లిస్టులు ఉంటాయి. కంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి, మనకి రాష్ట్రము మరియు కేంద్రము ఇద్దరూ కూడా ఆ విషయం పైన చట్టాలు చేయొచ్చు. ఒకవేళ ఇద్దరూ చేస్తే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ముందుంటుంది. అయితే ఇలా కంకరెంట్ లిస్ట్లో ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసింది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చినట్టు చట్టాలు చేశాయి. ఇప్పుడు ఏ చట్టం దేశంలో వర్తిస్తుంది క్లారిటీ లేదు ఎవరికి. తెలంగాణలో ఒక చట్టం, ఆంధ్రాలో ఒక చట్టం, కేరళలో ఒక చట్టం, కేంద్ర ప్రభుత్వంలో ఒక చట్టం, జార్ఖండ్లో చట్టం, బీహార్లో చట్టం. సో ఏ చట్టాలకి క్లారిటీ లేదు. మనకు మామూలుగా చట్టాలే తెలియవు, రాష్ట్రం మారితే అసలు తెలియవు. సో సింపుల్ థింగ్. అలాగే ఫోకస్డ్ మోర్ ఆన్ ఇంక్రీజింగ్ ఎంప్లాయ్మెంట్ రాదర్ దెన్ ఫ్లెక్సిబిలిటీ. కార్మికులకు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీని ఇవ్వడానికి కాకుండా కేవలం ఉపాధి కల్పన గురించి ఆలోచిస్తాయి ఎప్పుడు కూడా ఈ చట్టాలు. మీకు అందుకే చూడండి, ఈ కార్మిక చట్టాల ప్రకారం ఒక వ్యక్తి ఒక పరిశ్రమలో పనిచేస్తుంటే ఆ వ్యక్తిని తొలగించడానికి వీలు లేకుండా చట్టాలు ఉంటాయి, కానీ ఆ వ్యక్తి తాలూకా చేసేటటువంటి పనివేళలు వీటి గురించి తక్కువ ఆలోచిస్తాయి చట్టాలు. సో ఫ్లెక్సిబిలిటీ అనేటటువంటిది లేదు. అలాగే లేబర్ని ఆర్బిట్రరీగా ప్రొటెక్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి, క్లాస్ గురించి చెప్పకుండా ఉలవచారు ఎలా తయారు చేయాలి, చేసే విధానం అని మొదలుపెట్టాను అనుకోండి, రేపు పొద్దున్నే ఏం చెప్తారు ఏకేఎస్ వాళ్ళు, బాబు ఇంకా వచ్చింది చాలమ్మా, నీ ఉలవచారు నువ్వు పాడుగాను ఇంటికి వెళ్ళని చెప్తారు, రైట్. అంటే ఒక వ్యక్తి ఒక కంపెనీ కోసం పనిచేసేటప్పుడు ఆ కంపెనీ ఏం ఆశిస్తుంది ఆ వ్యక్తి దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి పనిని ఆశిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఆ పని చేయకపోతే ఖచ్చితంగా ఆ కంపెనీకి ఆ వ్యక్తిని తొలగించేటటువంటి అవకాశం ఉండాలి. ఇది మన దేశంలో తక్కువ ఉంటుంది. అందుకే చాలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఇండియాలో కంపెనీలు పెట్టడానికి ఒప్పుకో. ఎందుకంటే వన్స్ రిక్రూట్ చేశారనుకోండి, ఎంటర్ ది డ్రాగన్ ట్రైప్, లోపల పోవడమే, బయట రావడం ఉండదు. వాళ్ళు తీసేయడం అనేటటువంటిది కష్టం. సో అదొక అంశం.
సో 2020లో మనం ఏం చేసామంటే ఇటువంటి కఠినతరమైన చట్టాలు 29 చట్టాలు ఉంటే ఆ 29 చట్టాలని తీసేసి వాటిని 4 చట్టాలుగా చేసాం. ఒక రకంగా చెప్పాలంటే తీసేయడం కాదు, ఆ 29ని కలిపి 4 గ్రూపులు చేసాం. ఆ 4 ఏంటి? కోడ్ ఆన్ వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్. కోడ్ ఆన్ వేజెస్ అంటే వేతనాల గురించి చెప్పేది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే ఎంప్లాయర్కి ఎంప్లాయీకి, ఉద్యోగం ఇచ్చేవాడికి ఉద్యోగం తీసుకునేవాడికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడేది. సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి? మీకు వచ్చే పిఎఫ్లు, సిఎఫ్లు, డిఎఫ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటి గురించి మాట్లాడేది. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ అంటే ఒక కార్మికుడు పనిచేసేటటువంటి వాతావరణము, అతనికి ఉండాల్సినటువంటి నాణ్యత, అతనికి ఉండాల్సినటువంటి సేఫ్టీ, ఆరోగ్యము, వీటి గురించి మాట్లాడేటటువంటిది 4. సో 4 అంశాలుగా ఈ 29 అంశాలని 4 అంశాలుగా మార్చాం. మిమ్మల్ని ఎగ్జామ్లో ఏమడుగుతాడు? 2020లో తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ ఏంటి ఈ క్రింది వాటిలో, లేదా 4 ఇచ్చి మూడోది ఏదో ఒకటి 4గిట్లో ఒకటి తేడాగా ఇచ్చి ఆడ్ మ్యాన్ అవుట్ కనుక్కోండి అంటాడు. ఎలా అయినా సరే ఆన్సర్ పెట్టచ్చు మీరు. సో ఇది దట్ వన్. సో వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ రిపోర్ట్ పేరు ఏంటండి? ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ ఆఫ్ ద లేబర్ రిఫార్మ్స్ అండర్టేకెన్ బై ద స్టేట్స్. రాష్ట్రాలు తీసుకున్నటువంటి కార్మిక చట్టాల యొక్క ప్రభావం ఎలా ఉంది దేశంలో అనే అంశం పైన రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు ఏం చెప్పారు? 2004 నుంచి 2018 వరకు వీళ్ళు రీసెర్చ్ చేశారట. రిఫార్మ్స్ తర్వాత అంటే రిఫార్మ్స్ 2020లోనే రాలేదు, 1947లో వచ్చాయి, 80లో వచ్చాయి, 70లో కూడా వచ్చాయి. ఆ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో సంస్కరణల తర్వాత నో సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ లార్జ్ ఫర్మ్స్. పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో పెద్ద పరిశ్రమలు కంపెనీలు ఏవైతే ఉంటాయో అందులో ఉపాధి అవకాశాలు పెరిగినట్టుగా కనిపించట్లేదు. అంటే రిఫార్మ్స్ పనిచేస్తున్నట్ట పనిచేయలేనట్ట? పనిచేయలేదు ఆబ్వియస్గా. అలాగే ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫార్మల్ ఎంటర్ప్రైజెస్ బికేమ్ మోర్ ఇన్ఫార్మల్ బికాజ్ ఎంప్లాయీస్ నీడ్ నాట్ ప్రొవైడ్ పెయిడ్ లీవ్, సోషల్ సెక్యూరిటీ. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జనరల్గా మనకి సంఘటిత రంగము, అసంఘటిత రంగం అని 2 ఉంటాయి. ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్. కొన్నిసార్లు ఇన్ఫార్మల్, ఫార్మల్ సెక్టర్ అని కూడా అంటారు. సంఘటిత రంగం అంటే ఏంటంటే మీరు తీసుకునేటటువంటి జీతానికి ట్యాక్స్ కడుతూ, మీరు తీసుకునే జీతానికి సోషల్ సెక్యూరిటీ, సిఎఫ్లు, గ్రాడ్యుయిటీ, పిఎఫ్ ఇవన్నీ వస్తే సంఘటిత రంగంలో ఉన్నట్టు. అలా కాకుండా నేను బయట టీ షాప్ ఉంది ఎదురుగుండా నేనే పొకోడీ బండి పెట్టుకున్నాను, మీరు అందరూ వచ్చి పాపం భారత్ సార్ పొకోడీ బండి పెట్టుకున్నారని కొండ మొదలుపెట్టారు. నాకు ఎక్కువగా డబ్బులు వచ్చినా కూడా నేను ఏ రంగంలోకి వెళ్తాను? అసంఘటిత రంగంలోకి వెళ్తాను. ఎందుకంటే అక్కడ సోషల్ సెక్యూరిటీ లేదు, బ్యాంక్ అకౌంట్లు ఉండవు, ఏమీ ఉండవు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫార్మల్ సెక్టర్. సో మన దేశంలో ఉన్న సంఘటిత రంగంలో ఉన్న కంపెనీలలో పనిచేసే వ్యక్తుల తాలూకా ఉద్యోగాలు కూడా అసంఘటితంగా ఉన్నాయి. ఎందుకు? ఈ ఉద్యోగాలు ఇచ్చేవాడు వాళ్ళకి పిఎఫ్లు ఇవ్వడు, సిఎఫ్లు ఇవ్వడు, ఏమి ఇవ్వడు. జస్ట్ మీరు వచ్చి పని చేయండి, జీతం ఇస్తాం, సోషల్ సెక్యూరిటీ అడిగితే తీసేస్తాం నిన్ను అసలు కంపెనీలోంచి. సో వీడికి ఆదాయం కావాలి కాబట్టి ఏం చేస్తాడు? ఏదో పని తీసుకొని చేస్తాడు. సో అందుకని చెప్పి ఈ ఇబ్బందులు ఉన్నాయి. సో మన దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి అంశం సంఘటిత రంగంగా మార్చాలి అసంఘటిత రంగాన్ని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, చూస్ ద ఇన్కరెక్ట్ పేర్స్. ఇదే మీకు ఇందా చెప్పింది. ఇందులో తప్పుడు స్టేట్మెంట్ ఏది అంటే ఏదో సంవత్సరం తేడా వచ్చి ఉంటుంది, అది మీరు కనిపెట్టండి, ఆన్సర్లో పెట్టండి కమెంట్ సెక్షన్లో. రేపటి క్లాస్లో చూడండి. This video is brought to you by AKSIAS.